ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ నుంచి మల్టిపుల్ యాప్స్ ఒకేసారి ఏ విధంగా ఇన్స్టాల్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఈ విధంగా చేయడానికి ఎక్స్పర్ట్ అయి ఉండవలసిన అవసరం లేదు. చాలా ఈజీగా ఒకేసారి మల్టిపుల్ యాప్స్ సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ మీరు ఎగ్జాంపుల్కి గమనించినట్టయితే నేను రెడ్మీ ఫోన్ ఉపయోగిస్తున్నాను. మీరు ఏ ఫోన్ ఉపయోగిస్తున్నా కానీ మీరు ఇన్స్టాల్డ్ యాప్స్, మేనేజ్ యాప్స్, ఇంకా యాప్ మేనేజర్ ఆ వాటిలోకి వెళ్ళినట్టయితే మీకు ఎక్కడ కూడా ఒకేసారి 2-3 యాప్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. యాప్ పై ట్యాప్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేయాలి. అంతే తప్ప 2-3 యాప్స్ ఒకేసారి సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయడం కుదరదు. దానికి సంబంధించిన సొల్యూషన్ ఇప్పుడు చూద్దాం. ఎలాగో మనకి సిస్టమ్ సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ముందుగా అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి డార్క్ మోడ్ కూడా ఉంటుంది. కాకపోతే అది ప్రీమియం ఫీచర్, సో అది లేకపోయినా పర్వాలేదు. కాబట్టి మిగతా డీటెయిల్స్ మీరు గమనించినట్టయితే సిస్టమ్ యాప్స్ హైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏపీకే సైజ్ చూపిస్తుంది. ఇక రైట్ టు లెఫ్ట్ స్వైప్ చేస్తే అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇవన్నీ మీరు యాక్టివేట్ చేయకపోయినా కానీ హోమ్ స్క్రీన్ నుంచే యాప్స్ అన్ని కూడా చాలా ఈజీగా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. నార్మల్ గా మన సిస్టమ్ సెట్టింగ్స్ లో కేవలం ఒక్క యాప్ మాత్రమే సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయగలం. కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పక్కన చెక్ బాక్సెస్ ఉన్నాయి. అంటే ఈ చెక్ బాక్సెస్ పై ఎన్ని చెక్ బాక్సెస్ పై ట్యాప్ చేస్తే అన్ని కూడా సెలెక్ట్ అవుతాయి, అన్ఇన్స్టాల్ అవుతాయి. కానీ మీరు మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని సెలెక్ట్ అవ్వాలనుకుంటే సెలెక్ట్ ఆల్ దగ్గర ట్యాప్ చేస్తే ఈ విధంగా చెక్ బాక్స్ అన్ని కూడా హైలైట్ అయిపోతాయి. మీరు ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ జనరల్గా మనం అలా చేయం కాబట్టి నేను ఈ చెక్ బాక్స్, సెలెక్ట్ ఆల్ చెక్ బాక్స్ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి కొన్ని యాప్స్ మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఒక 3 యాప్స్ సెలెక్ట్ చేశాను. ఎన్ని సెలెక్ట్ చేసామో మనకి ఇక్కడ కౌంట్ కూడా చూపిస్తుంది. మీరు ఓకే అనుకుంటే సింపుల్గా అన్ఇన్స్టాల్ దగ్గర ట్యాప్ చేస్తే చాలు. మనకి ఈ విధంగా కన్ఫర్మేషన్ అడుగుతుంది. మనం క్లిక్ చేయగానే ఒకేసారి అన్ని కూడా అన్ఇన్స్టాల్ అయిపో. ఇప్పుడు 3 యాప్స్ అని చూపిస్తుంది కదా, అన్ఇన్స్టాల్ దగ్గర ట్యాప్ చేస్తే ఒక్కొక్క యాప్ నేమ్ కూడా చూపిస్తుంది. ఓకే అనుకుంటే ఇక్కడ ఓకే చేయండి చాలు. మనం 2 సార్లు ఓకే చేసాం కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ మనకు అన్ఇన్స్టాల్ స్టార్ట్ అయిపోయింది. 3సారి కూడా ట్యాప్ చేస్తే మొత్తం 3 కూడా అన్ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా ప్రతిసారి కూడా యాప్ ఓపెన్ చేసి అన్ఇన్స్టాల్ కొట్టి ఈ విధంగా చేయకుండా ఒకేసారి ఎన్ని యాప్స్ అయినా కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా యాప్స్ అన్ఇన్స్టాల్ చేస్తున్నట్టయితే మాత్రం ఈ యాప్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ యాప్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. యాప్ డౌన్లోడింగ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.